నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవన్న మంత్రి. రోజుకు 2.15 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా. గ్యాస్ సరఫరా వ్యవస్థపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు. అభివృద్ధిని చూసి వైసీపీ తట్టుకోలేకపోతోందన్న టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న వ్యాఖ్య. జగన్ ఒప్పించేందుకు ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శ. ప్రభుత్వ అభివృద్ధిపై వైసీపీ తప్పుడు ప్రచారమన్న నేత. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. 6 నెలల్లో ప్రాజెక్టు వ్యయం ఎలా పెరిగిందని ప్రశ్న. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ముందుకు ఎలా అన్న ప్రశ్న. మురుగునీటి సమస్య పరిష్కారం లేక ప్రాజెక్టు వ్యర్థమన్న కవిత. గ్యాస్ సిలిండర్ కోసం అనంతపురంలో ప్రజల అవస్థలు. గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. గ్యాస్ సరఫరా సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిలిండర్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్న ప్రజలు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యమన్న టీపీసీసీ ప్రతినిధి చరణ్ కౌశిక్. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక ఈగల్ టీం ఏర్పాటు. యువత భవిష్యత్తు కోసం డ్రగ్స్ నిర్మూలన చర్యలు. టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేతలు. డ్రగ్స్ వివాదం రగులుతోంది. టీడీపీ పార్టీపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టీడీపీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు, లోకేష్ డ్రగ్స్ పార్టీగా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలొచ్చాయి. రాజస్థాన్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేతో కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యునిగా కొనసాగేందుకు మహేష్ యాదవ్ కు అర్హత లేదని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని నేతలు డిమాండ్ చేశారు. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. టీడీపీ అబ్రివేషన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ కింద మార్చివేశారు. దీనికి పరాకాష్ట ఏమిటంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ యాదవ్, సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి ఆ గిరిధర్ అనేటువంటి లీగల్ ఎస్పీ ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్కు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటే మీకు ఒక్కసారి నేను చూపిస్తాను, చూడండి మీరే. అదేవిధంగా అనేక ఛానల్స్ వాటికి సంబంధించి ఏ విధంగా ఇది వచ్చిందనేటువంటి దాని మీద ఎస్పీ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అంటే ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మ. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2.15 లక్షల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు. సరఫరాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితేనే వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరంగా గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్స్యూమర్స్ కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200
ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి నుంచి కమర్షియల్ కన్స్యూమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో ఫిగర్స్ కూడా క్లియర్ మీద డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరం వచ్చినట్టు కొంత అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే విషయం. కమర్షియల్ సిలిండర్స్ గతంలో 23,000 పర్ డే ఇస్తుంటే, కమర్షియల్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నిటికి ఇప్పుడు 6,200 ఇవ్వగలుగుతున్నారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం కేవలం 6 నెలల్లోనే 1,400 కోట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. పూర్తి స్థాయి డిపిఆర్ ను ప్రజల ముందు ఉంచకుండా కేవలం గ్రాఫిక్స్, ప్రజెంటేషన్లతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సంప్రదించకుండా 5 స్టార్ హోటళ్లలో సమావేశాలు నిర్వహించడం సరైంది కాదన్నారు. మూసీ నదిలోకి 16 నాలాల ద్వారా వచ్చే మురుగునీటిని అరికట్టకుండా ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లడం సరైంది కాదని కవిత పేర్కొన్నారు. ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు. 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017. నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి? అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్తో చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రజెంటేషన్, ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు. ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను డ్రగ్స్ రాష్ట్రంగా మార్చిందని టాండూరు ఎమ్మెల్యే బూయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల పాటు డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలో విస్తరించిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాపై దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తోందన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. అది హైదరాబాద్ లో చేసినటువంటి నాయకులు కూడా ఈ బీఆర్ఎస్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి ఆడిందే ఆట, పాడిందే పాటగా ఆ రోజు 10 సంవత్సరాలు అనుభవించి పదవులతో కాకుండా యువతనంతా కూడా ఏ లాడ్జీలలో చూసినా వీళ్ళ కేసులో, గతంలో బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్నా వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు మనం చూసినాం. గతంలో 6 నెలల కింద దుబాయ్ లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా రాత్రి కూడా మనకు రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈ రోజు పాజిటివ్ గా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈ రోజు తలదించుకునే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు, ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కష్టపడి డ్రగ్స్ లేని తెలంగాణ, డ్రగ్స్ రహిత తెలంగాణ జీతం అని చెప్తే మీరు దీన్ని ఇంకా ప్రోత్సహించుకుంటా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇంకా డ్రగ్స్ ఏ విధంగా తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేయాలా, యువతను చెడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా హంగామా చేస్తా ఉన్నారు. రాత్రి జరిగింది, నేను గట్టిగా చెప్పదలుచుకున్నా, రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళ ఎంబడి. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం అధికారులు ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద రాకెట్ వీళ్ళ ఎంబడి, ఈ రాకెట్ ఎంబడి ఎవరెవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళా మనం ఇక్కడనే కూర్చొని ఆ పేర్లు కూడా చెప్పుకుంటాం. దాంట్లో ఈగల్ టీం వరకు నేను మీ ద్వారా వారికి ఒకటే ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను, హ్యాండ్స్ అప్ కూడా చెప్తా ఉన్నాను. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవన్నీ కూడా మహిళలను ఉద్దేశించి మరి చేసినవే. మరి మహిళా సాధికారత కోసం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నటువంటి కలలను సాకారం చేయడానికి 3 సార్లు వడ్డీ లేని రుణాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ ఒక్కసారి కూడా వడ్డీ లేని రుణాలను కానీ ఇవ్వనటువంటి ఆ ప్రభుత్వం. మరి కాబట్టి మా మహిళా సోదరి మనలందరూ కూడా దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం చేసే ప్రతి కార్యక్రమము మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మహిళ దగ్గరికి మనం చేసే కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే చేసిన కార్యం తప్పకుండా చెప్తేనే తెలుస్తుంది. ఊరికే విన్నమా పోయినమా అని కాదు. మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా అది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మహిళా సోదరి మనలందరూ తప్పకుండా ప్రతి పథకాన్ని మీరు మారుమూలలో ఉన్న ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, మహిళా సోదరి మన దగ్గర తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి మా స్వర్ణక్కకి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ షీ విల్ డూ అండ్ టేక్ ఇట్ టు ద పీక్స్ ఆఫ్ ది ఇది. కాబట్టి మీరందరూ కూడా తన కోఆపరేట్ చేసి ఆమె చేసే ప్రతి పనిలో సహకరించి మహిళా కాంగ్రెస్ ని బలోపేతం చేసి మహిళలందరినీ కూడా కాంగ్రెస్ వైపు ఉంచే విధంగా తను ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా మహిళలు ఉంటారు, మహిళల జనాభా పెరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు అనుకుంటే ఏమి తక్కువ కాదు, చేయలేనిది అసాధ్యమైనది కూడా లేదు. మీకు అందరికి తెలుసు, సునీత విలియమ్స్ గురించి తెలుసు, అంతరిక్షాన్ని అధిరోహించిన. మూసీ ప్రక్షాళన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబర్మతి తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే కేటీఆర్ అసహ్యపడుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్దపు ప్రజెంటేషన్లు చేయొద్దని హితవు పలికారు. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరానికి కొత్త రూపు రానుందని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదిని శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే కేటీఆర్, హరీష్ రావు, రామచంద్రరావు వంటి నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. మూసీ నది కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లాలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఫ్లోరోసిస్ సమస్యతో వేలాది మంది బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని రాజకీయంగా అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లాలో దాదాపు 45 లక్షల మంది ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. మరి వ్యవసాయ రంగం కానీ, అటు కుల వృత్తులు కానీ విలసిల్లి అద్భుతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా మరి మూసీ కాలుష్యంతో విషకోరల్లో చిక్కుకొని పేద ప్రజల జీవితాల్లో, రైతుల జీవితాల్లో నల్గొండ జిల్లాలో శాశ్వతమైనటువంటి మరి ఫ్లోరైడ్ సమస్యతోటి ఇవాళ బాధపడుతున్నటువంటి ఈ తరుణం లోపల ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహానగరాల్లో ఉన్నటువంటి మురికిని ఏ రకంగా వదిలించాలనో, ఏ రకంగా అభివృద్ధి చేసి ప్రజలకు దాని యొక్క పర్యవసనాల నుంచి విముక్తి కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ మూసీ సుందరీకరణ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, మూసీ విషతుల్యాల నుంచి విముక్తి కానీ జరగడానికి ఒక ప్రయత్నం జరుగుతుంటే ఇవాళ బీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గందరగోళంలోకి ప్రజలను నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, మా నల్గొండ జిల్లా ప్రజలకు ఈ కాలుష్యం నుంచి, ఈ విషతుల్యం నుంచి పరిష్కారం వద్దా? మేము జీవితాంతం ఇది అంధకారంలో ఉండాలనా అని చెప్పేసి కేటీఆర్ని, హరీష్ రావుని, అదేవిధంగా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా. మేమేం పాపం చేసినాం? మేమెందుకు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలి? 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఒలగబెట్టినామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని వృధా చేసినారు. సైకిల్ ట్రాక్ల పేరుతోటి, బ్యూటిఫికేషన్ పేరుతోటి లూటిఫికేషన్ చేసినటువంటి దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి. మీకు కమిషన్లు కావాలి, మీకు దోపిడీ జరగాలి. ఎందుకంటే 50 టీఎంసీలు కూడా విలువలేనటువంటి కాళేశ్వరాన్ని 1,50,000 కోట్లు తీసుకుపోవడం వెనుక
మీ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. అందుకోసమే మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయారు, రేపు మహానగరంలో గుండు సున్నా రాబోతుంది. కాబట్టి ఏ రకంగానైనా మేము దీన్ని విష ప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో మేము నల్గొండ జిల్లా ప్రజల పక్షాన కేటీఆర్ని సూటిగా అడుగుతున్నాం. అయ్యా, నీ అయ్య 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మా నల్గొండ జిల్లా పేరు చెప్పి నువ్వు రాష్ట్రం అంతా ఓట్లు అడుగుతున్నావు. నీకు సిగ్గు లజ్జ లేదా అని అడుగుతా ఉన్నా. మా ప్రజలకు విముక్తి జరగొద్దా? మా కుల వృత్తులకు, గౌడ సోదరులకు, చేనేతలకు, అదేవిధంగా కమ్మరి, కుమ్మరి, యాదవ సోదరులు, అదేవిధంగా దళిత సోదరులు ఆ మూసి పరివాహక ప్రాంతంలో పాడి పంటలతో కానీ కుల వృత్తులు చేసుకున్నటువంటి మేము సర్వనాశనం అయ్యి నానా ఇబ్బందులు బట్టి రకరకాల రోగాలతోటి మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీకు తెలియదు కాదు, దశాబ్దాలు. మూసీ ప్రక్షాళన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబర్మతి తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే కేటీఆర్ అసహ్యపడుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్దపు ప్రజెంటేషన్లు చేయొద్దని హితవు పలికారు. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరానికి కొత్త రూపు రానుందని పేర్కొన్నారు. గోదావరి నుంచి తీసుకొచ్చి ఎల్లకాలము అంటే సంవత్సరం పొడుగుతా కూడా ఈ యొక్క మూసీ నది హైదరాబాద్ నడిబొడ్డున ఎలా ప్రవహించాలో, అలాగే ఇప్పుడు సబర్మతి రివర్ కానీ అహ్మదాబాద్లో, అటుపోతే గంగా కానీ వారణాసిలో ఏ విధంగానైతే ప్రక్షాళన జరిగి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను అంటే గతంలో వెనకట ఉన్నటువంటి నిర్వాసితులు, ఎందుకంటే నేను సబర్మతి రివర్కి నేను పర్సనల్గా పోవడం జరిగింది. సబర్మతి రివర్ మీద 21 కిలోమీటర్ల టోటల్ ఫేజ్ 1 మీద 10,000 కుటుంబాలను తరలించారు అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఎంక్రోచ్ చేయరు గత కొన్నేళ్ల నుంచి. దాన్ని ప్రక్షాళన చేయాలన్నప్పుడు ఒరిజినల్ ఏదైతే రివర్ మొదటి నుంచి ఉన్నటువంటి రివర్ ఏ విధంగానైతే పారుతో ఆ విధంగా ఎంత బఫర్ ఉందో, ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం చేయడం వల్లనే అది సాధ్యమైంది. ఆ సమయంలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హిమ్మత్ సింగ్ పటేల్ గారు ఆ రోజు మేయర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ కాంగ్రెస్, బీజేపీ అందరు కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను అర్థం చేసుకునే విధంగా చెప్పి వాళ్ళను సరైన ప్రాంతాలకు తరలించి అక్కడ వాళ్లకు కుటుంబ వసతులు, వాళ్ళకు అన్ని వసతులు కల్పించారు. ఒక డెవలప్మెంట్ జరగాలంటే పార్టీలకు అతీతంగా మనం ముందుకు వచ్చి పనిచేయాలి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికే ఈ మూసీ నదిలో ఈస్ట్ వెస్ట్ క్యారిడార్ని కూడా బిల్డప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. మరి కేటీఆర్ గారు ఈరోజు ఎందుకంత అక్కసో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు కాకముందే ఆయన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాస్తవాలకు సంబంధం లేకుండా కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన దూషించడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ హయాంలో జరగని మూసి పునర్జీవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై స్టార్ట్ అయి కంప్లీట్ అయినా సగం దాకా పోయినా ఈ 2-3 ఏళ్లలో ఫేజ్ 1 కంప్లీట్ అయినా మంచి పేరు వస్తుందన్న భయం ఒకటే కనపడుతుంది. మీరు మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె రాసుకుంటారు అని చెప్పి ఏదో సామెత చెప్తున్నట్టు. నాకు తెలుసు మీరు మంచి వాక్చాతుర్యం ఉందని, పొడుగు సామెతలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని. అసలు మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి సిగ్గు లేదా నీకు? మీ చేతుల మిగులు రాష్ట్రం అంటే ఒక మిగులు రాష్ట్రం. తెలంగాణలో డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం గత 10 ఏళ్లలో విస్తరించిందని విమర్శించారు. మొయినాబాద్ ప్రాంతంలో అమాయక ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులను డ్రగ్స్ వైపు ప్రోత్సహించారని కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యవహారం సమాజానికి పెద్ద ప్రమాదంగా మారిందని పేర్కొన్నారు. యువతను తప్పుదారి పట్టించే చర్యలను ప్రభుత్వం కఠినంగా అరికడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్ తన వైఖరిని మార్చుకుని సమాజానికి మంచి చేసేలా వ్యవహరించాలని గౌరీ సతీష్ హెచ్చరించారు.
వ్యక్తిగా నిలిచిపోతున్నటువంటి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దయచేసి ఆలోచన చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి వారి జీవితాలే నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సమాజానికి వారు చేస్తున్నటువంటి డ్రగ్స్ కల్చర్ ఏదైతుందో దాన్ని నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మొయినాబాద్ వాసిగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ టీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నార్కోటిక్స్ బ్యూరోను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 50 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. డ్రగ్స్ కేసుల్లో పెద్ద ఎత్తున అరెస్టులు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు డ్రగ్స్ వ్యతిరేకంగా కఠిన చర్యలు కొనసాగుతాయని చరణ్ కౌశిక్ తెలిపారు. ఈగల్ టీము మెరుపు దాడి చేసింది. ఈ మెరుపు దాడిలో 11 మంది మీద కేసు అయింది. అందులో 6 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అందులో పైలట్ రోహిత్ రెడ్డి గారు, వారి తమ్ముడు, అదే కాకుండా రాజస్థాన్ సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రెజెంట్ టీడీపీ సంబంధించినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. దానిలో భాగంగానే ప్రత్యేకమైనటువంటి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా దానికి సంబంధించినటువంటి జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటికే 7 రీజనల్ గా నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. అదే కాకుండా నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కూడా 4 ఏర్పాటు చేసుకున్నారు. అదే కాకుండా ఆస్తుల జప్తు కూడా ఇప్పటివరకు 55 కోట్ల 80 లక్షల రూపాయలు జప్తు చేశారు. డ్రగ్స్ సోదర్స్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని కళాశాలలో కావచ్చు, అదేవిధంగా స్కూళ్లలో ఉపాధ్యాయులకు, అదే కాకుండా స్కూల్ పిల్లలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సాంకేతిక వినియోగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు గుర్తించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా మిత్రలను కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూనే మిత్రుల ద్వారా ఎవరు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు వారికి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని 50 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పైసలు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. గ్యాస్ హెల్ప్ లైన్ నెంబర్ పనిచేయడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని చెప్తున్నారు. ఈ ప్రభావం భారతదేశంలోని పలు రాష్ట్రాలు, మండలాలు, గ్రామాలకు కూడా చేరింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో సైబర్ నేరగాళ్లు మరోసారి మోసానికి పాల్పడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి గోపిని లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టుబడి పేరుతో మోసం చేశారు. ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ద్వారా పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మించి బాధితుల నుంచి సుమారు 24,16,000 రూపాయలు వసూలు చేశారు. డబ్బు పెట్టిన తర్వాత నోటిఫికేషన్ లో ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో గోపి మోసపోయారని గుర్తించారు. వెంటనే చీరాల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో ఒక సజెషన్స్ వచ్చాయి స్టాక్ మార్కెట్ గురించి. దాన్ని ఇతను వాళ్ళతో చాట్ చేసిన తర్వాత అతనికి క్యాప్స్టోన్ ఇన్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది. దానికి వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ కమ్మని చెప్తే వాట్సాప్లోకి వెళ్తాడు.
ఆ వాట్సాప్లో ఒక గ్రూప్ చాట్ జరుగుతుంటుంది. దాంట్లో స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్ జరిగి ఇతను దాంట్లో ట్రేడ్ చేస్తాడు. ఫస్ట్ ఇతనికి కొన్ని IPOs పంపించి వాటికి మనీ కట్టమంటారు. ఆ కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇంత అమౌంట్ యాడ్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత కొంత స్టాక్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ IPOs పంపి దీనికి మీరు ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి అంటారు. తీరా కట్టిన తర్వాత దానికి మీరు ఈ అమౌంట్ సరిపోదు, ఇంకొంచెం కట్టాలని చెప్పేసి అంటూ మొత్తం ఎట్లా అతని క్రెడిట్ కార్డ్స్, అదర్ లోన్స్ అన్నీ పెట్టి కూడా సుమారు 24,16,000 పే చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నేను విత్డ్రా కావాలని చెప్పనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మీరు కట్టాల్సింది వస్తుందని చెప్పనేసి మళ్ళీ IPOs పంపడం జరిగింది. ఇలా రిపీటెడ్గా వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు నేను ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో వీళ్ళ చేతిలో మోసపోయానని చెప్పనేసి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం తను సైబర్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టి వేసినందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఎవరైనా స్టాక్ మార్కెట్ వైపు ఎంకరేజ్ చేసినా, లేదు ఇది చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పినా, లేదా జాబ్ ఆఫర్లు చేసినా, లేదు వేరే ఎక్కడైనా చోట జాబ్స్ ఉన్నాయి మీరు పోయి అపీర్ అవ్వండి అని చెప్పినా, ఇట్లా ఏ రకంగా మిమ్మల్ని వాళ్ళు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని వైకుంఠగిరిపై నిర్మాణంలో ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సినీ నటుడు సుమన్ సందర్శించారు. గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆలయ నిర్మాణం, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హీరో సుమన్ ను చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సుమన్ ఆశీస్సులు అందించారు. ఇందులో ముఖ్యంగా ఈ ఏరియాలో చేయడం నిజంగా సాగర్ గారికి మరి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తప్పకుండా ఇక్కడ ఏంటంటే శక్తి ఉండబట్టే ఇక్కడ ఏంటంటే ఈ గుడి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. భగవంతుడు ఆశీర్వాదం తప్పకుండా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇందా కూడా చెప్పాను, అన్ని విధాల ప్రజల కష్టాలు దూరం అయిపోయి, కష్టాలు ఉంటే కూడా ఏ విధంగా ఆ దారిని దాటుకొని వెళ్ళాలని కూడా భగవంతుడు చూపిస్తాడు. నాకు నమ్మకం ఉంది, అందరికీ మంచి జరుగుతాయి అని నేను చెప్తున్నాను. మంచి జరగాలని కూడా నేను దేవుడుతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవన్న మంత్రి. రోజుకు 2.15 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా. గ్యాస్ సరఫరా వ్యవస్థపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు. అభివృద్ధిని చూసి వైసీపీ తట్టుకోలేకపోతోందన్న టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న వ్యాఖ్య. జగన్ ఒప్పించేందుకు ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శ. ప్రభుత్వ అభివృద్ధిపై వైసీపీ తప్పుడు ప్రచారమన్న నేత. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. 6 నెలల్లో ప్రాజెక్టు వ్యయం ఎలా పెరిగిందని ప్రశ్న. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ముందుకు ఎలా అన్న ప్రశ్న. మురుగునీటి సమస్య పరిష్కారం లేక ప్రాజెక్టు వ్యర్థమన్న కవిత. గ్యాస్ సిలిండర్ కోసం అనంతపురంలో ప్రజల అవస్థలు. గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. గ్యాస్ సరఫరా సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిలిండర్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్న ప్రజలు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యమన్న టీపీసీసీ ప్రతినిధి చరణ్ కౌశిక్. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక ఈగల్ టీం ఏర్పాటు. యువత భవిష్యత్తు కోసం డ్రగ్స్ నిర్మూలన చర్యలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.